ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ రూములను కొట్టకుండా మీ ఇష్టానుసారంగా వంకర టింకరగా కట్టినారో సంబంధించిన అధికారులు సమాధానం చెప్తారా చెప్పరా? మీ ఇష్టానుసారం లెక్కలు తీసుకొని కొట్టాల్సిన స్థలాన్ని కొట్టకుండా కొట్టకూడని స్థలాన్ని కొట్టినారో దానికి సమాధానం చెప్పాలా? సావిత్రమ్మ అక్క లాంటి వాళ్ళ యొక్క పట్టా స్థలాన్ని అర్ధ సెంటు మీరు కొట్టేసినారు చూడి, వీటికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలా? వీటికి సమాధానం సంబంధించిన అధికారులు చెప్పకపోతే, ఈ ఎక్కలాంటి వారికి న్యాయం చేయకపోతే, శివచంద్రారెడ్డి సంబంధించిన 18 రూములు మార్క్ ఇచ్చిన ప్రకారం కొట్టేయకపోతే రేపో మాపో మళ్ళీ అక్కడికి వస్తాం, మళ్ళీ అక్కడ పర్యవేక్షణ చేస్తాం, తప్పనిసరిగా పోరాటానికి సిద్ధపడతాం, సంబంధించిన అధికారులపైన ఫిర్యాదు చేస్తాం, కోర్టులో కేసు వేస్తాం, ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అవసరం అనుకుంటే మీ ఆఫీసులు స్తంభింపజేసే పని కూడా చేస్తాం. ముఖ్యంగా ఈ ఎక్కలాంటి వాళ్లకు న్యాయం చేసి తీరుతాం. రేపు మళ్ళా ఎక్క స్థలంలోకి వస్తా, ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను పోలీసు వాళ్ళకు, రేపు ఆ ఎక్క స్థలంలోకి వస్తా, పట్టా కాగితాలు తీసుకొని వస్తా, సంబంధించిన అధికారులు అక్కడికి రావాల్సిందే. ఆ ఎక్కది పట్టా స్థలమైనప్పుడు ఎవరు కొట్టేసినారో క్షమాపణ చెప్పాలా, ఆ ఎక్కకు తిరిగి మళ్ళీ రూమ్ అక్కడ వేపించాలా? ఈ ప్రజలకు న్యాయం చేసేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. వరదరాజిరెడ్డి, కొండారెడ్డి ధనార్జన చేసే క్రమంలో ఈ ప్రజలు ప్రజలను పీడించి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.